మాతృ సంహిత. రచన శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య గారు. వ్యాసం 150. స్వధర్మం. ఎండవేడిమి తగ్గింది. తూర్పు గాలి ఆహ్లాదకరంగా ఉంది. అప్పటిదాకా తీవ్రమైన ఎండలో తుకతుకా ఉడికిన మేనులు మనసులు చల్లబడ్డాయి. అమ్మ అప్పుడే స్నానం చేసి వచ్చి సింహాసనంలో ఆసీనయింది. పసుపు పచ్చ రంగు బిన్నీ సిల్కు చీర, తల్లో కనకాంబరాలు, బ్రుకుటిలో కుంకుమ బొట్టు, ముక్కున తెల్లరాయి బులాకి, అదొక అతిలోకమైన రామణీయకము, అనిర్వచనీయమైన టీవీ. మనసులోని ప్రశాంతి కన్నుల్లో కాంతి అయి కనిపిస్తూ ఉంది. 1980 ఏప్రిల్ 23వ తేదీ సాయంకాలం 5-6 గంటల మధ్య. ఒక సోదరుడు సభక్తికంగా సవినయంగా అమ్మ పాదాల వద్ద కూర్చున్నాడు. అదే వారు అమ్మను మొదటిసారిగా దర్శించడం. ఒక దివ్యానుభూతిని కలిగించిన ఆ క్షణాలు వారికి వారి జీవితంలో చిరస్మరణీయమై నిలిచిపోవచ్చు. వారు టెలికమ్యూనికేషన్స్లో ఉద్యోగం చేస్తున్నారు. డివిజనల్ ఇంజనీర్ శ్రీ వల్లూరి వీరభద్రశర్మ. ఉద్యోగ స్వభావం వల్ల అనేక బాధ్యతల ఒత్తిడి, ఇంకా ఎక్కడెక్కడికో వెళ్ళాలి, ఏమేమో పరీక్షలు చేయాలి, కాలవేగంతో పోటీపడి పరుగులు తీసే ఉద్యోగం. అందువల్లనే ఏమో ఎక్కువ కాలం మౌనంలో గడపక అమ్మతో సంభాషణకు ఉపక్రమించారు. అదీగాక ఎంతకాలం నుండో ఆ ప్రశ్న వారిని వేధిస్తూ ఉండి ఉంటుంది. వీలైనంత త్వరలో ఆ భారాన్ని దించుకుందామన్న తపన కూడా అయి ఉంటుంది. అమ్మ వాత్సల్య పరిపూరితమైన దృక్కులతో వారిని చూస్తూ ఉన్నది. అమ్మా, నేను ఉద్యోగం చేస్తున్నాను. నా ఉద్యోగానికి చాలామందికి వలె కాలనియమం లేదు. అవసరమైతే తెల్లవారక ముందే ఇల్లు విడిచి వెళ్ళాలి. మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలీదు. అందువల్ల నా విధిని నేను నిర్వహించలేకపోతున్నాను. రోజూ చేయవలసిన దైవకార్యం సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నాను. నిత్యము మడికట్టుకుని నిష్టగా నియమంగా గాయత్రీ మంత్రమైనా చేయలేకపోతున్నాను. కానీ ప్రయాణం చేస్తూనైనా ఆఫీసులో కుర్చీలో కూర్చునైనా మనసులో స్మరిస్తాను. అలా చేయడం తప్పేమోనని ఒకవైపున బాధ, నా విధిని నేను సక్రమంగా చేయలేకపోతున్నానని మరొక వంక వేదన. ఏమి చేయమంటావమ్మా? అమ్మ ఏమి పరిశీలిస్తున్నదో, ఏమి అనుగ్రహిస్తున్నదో వారిని తదేకంగా అవలోకిస్తూ ఉంది. ఏమీ మాట్లాడలేదు. వారు మళ్ళీ అడిగారు, నేను చేస్తున్నది తప్ప అమ్మా? దయాప్రపూర్ణమైన స్వరంతో అమ్మ అతి మృదువుగా అన్నది, కాదు నాన్న. వారి బాధకేదో విముక్తి ప్రసాదింపబడుతున్నట్లు స్ఫురించింది. వెంటనే మళ్ళీ అడిగారు, అయితే అలానే చేసుకోమంటావా అమ్మా? చేసుకో నాన్న. నీకు ఎట్లా అవకాశం ఉంటే అట్లాగే చేసుకో. నిష్టలు నియమాలు మనం ఏర్పరచుకున్నవే. మడి అంటే హద్దు అనే కదా. అది శుచి కోసం శుభ్రత కోసం ఏర్పడ్డది. శరీరం శుభ్రంగా ఉంటే మనస్సు కూడా నిర్మలంగా ఉంటుందని ఊహ. అది అందుకు సహాయం చేస్తుంది కూడా. నీకు అందుకు అవకాశం లేకనో అవసరం లేకనో నీవు అట్లా చేయవనుకో, అదేమీ తప్పు కాదు. నీ ఆశయం ఏమిటి అంటే మడి కట్టుకోకపో, మంత్రం జపించు, ధ్యానం చెయ్యి. ఏ సాధన అయినా మనస్సుకు ఏకాగ్రత సంపాదించుకోవడం కోసం. ఆ ఏకాగ్రతతో ఈ మనస్సు అంటే ఈ శరీరాన్ని ఆశ్రయించుకుని ఉన్న మనస్సు, సర్వవ్యాప్తమై ఉన్న మహాచైతన్యము ఒక్కటే అని తెలుసుకోవడమే జ్ఞానం. అత్యంత శ్రద్ధతోనూ ఆనందంతోనూ వారు ఆలకిస్తున్నారు. మనస్సులోని ఆనందం స్పష్టంగా వారి ముఖంలో కనిపిస్తున్నది. అమ్మ మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది. ఆ తెలుసుకోవడం వల్ల మనస్సు అనేక బంధాల నుండి, బాధల నుండి, భయాల నుండి విముక్తి పొందుతుంది. అవిచ్ఛిన్నమైన అనిర్వచనీయమైన ఆనందం అనుభవిస్తుంది. ఏ సాధన వల్లనైనా మనిషి కోరుకునేది తృప్తి, ఆనందము కదా. అవి జ్ఞానం వల్ల కలుగుతాయి. జ్ఞానం మనస్సు వల్ల కలుగుతుంది. అందుకు ఏకాగ్రత కావాలి. అది ఎవరికి ఏ విధంగా లభ్యపడితే అట్లాగే చేయవచ్చును. ఇందులో మంచి చెడ్డలు లేవు, తప్పొప్పులు లేవు. ఇంతలో చేతికి అందించబడిన బిస్కెట్లు వారి నోట్లో పెడుతూ అమ్మ చెప్పింది, భౌతిక మానసిక అవసరాలను రెండింటిని కూడా ఒకేసారి తీరుస్తూ. కాలం మారిపోయింది నాన్న. కాలాన్ని అనుసరించి మన ఆలోచనలు పద్ధతులు మారాలి. నువ్వు పుట్టిన కులాన్ని బట్టి జపతపాలు నీ స్వధర్మం అనుకుంటున్నావు. కులాలు వృత్తిని బట్టి ఏర్పడ్డవే. ఇప్పుడు నీ వృత్తి వేరు, దాన్ని బట్టే ఈ ధర్మం. నీ ఉద్యోగంలో నీవు నీతి నిజాయితీలతో ఉండడమే నీ ధర్మం. దాన్ని సక్రమంగా పాటిస్తే మరింకేమీ అవసరం లేదు. కానీ ఈ వృత్తి ధర్మాన్ని అతిక్రమించి మనస్సు ఇంకేమైనా కోరితే దానిని నెరవేర్చవలసిందే. లేకపోతే మనస్సులో అసంతృప్తితో అశాంతి చెలరేగుతుంది.
అశాంతి కల మనిషి అనేక బాధలకు గురై అశక్తుడవుతాడు. అతను జీవితంలో ఏమీ సాధించలేడు. అమ్మ చాలా ఓపిగ్గా వారికి పాఠం చెబుతున్నట్లు వివరిస్తున్నది. నీకు వీలైనట్లు చేసుకో నాన్న. నీకెట్లా తృప్తిగా ఉంటే అట్లా చేసుకో. సంకోచాలు ఏమీ వద్దు. అమ్మ నిర్ద్వంద్వంగా వారికి సలహా ఇచ్చింది. వారు అమితానందభరితులయ్యారు. అమ్మ అనేక సందర్భాల్లో యాంత్రికంగా అనుసరించే ఆచారాలను ఖండించింది. అమ్మ మనస్సుకు అత్యంత ప్రాముఖ్యాన్నిస్తున్నది. సర్వవ్యాప్తము సర్వము అయిన చైతన్యం యావద్విశ్వాన్ని నడుపుతున్నట్లు, ఆ చైతన్యం యొక్క భాగం అయిన మనస్సే మనిషిని నడుపుతున్నట్లు అమ్మ చెబుతున్నది. అయితే ఈ మనస్సు పరిస్థితులకు, పరిసరాలకు, కాలానికి బద్ధం కాక స్వతంత్రమై, స్వచ్ఛమై, మహాచైతన్యంతో తనకు గల తాదాత్మ్యాన్ని గుర్తించి ఇదంతా నాదే, ఇదంతా నేనే అని భావించగలిగితే ఈ మనస్సే దైవం అని అమ్మ ప్రవచిస్తున్నది. ఆ ప్రవచనం అమ్మ పట్ల అక్షరాల సత్యం కనుకనే అమ్మ జగదారాధ్య అయి మనకు సాధికారికంగా మార్గ ప్రబోధం చేస్తున్నది. ఏప్రిల్ 1980. వ్యాసం 151. సర్వ నివేదన. 1980 మే 20వ తేదీ రాత్రి 9 గంటలైంది. గగనతలంలో నీల నీరదాలు మందగమనం చేస్తున్నాయి. అక్కడక్కడ నక్షత్రాలు మెరుస్తున్నాయి. మంటల గాలులు విలయంగా వీస్తున్నాయి. అందరి శరీరాలు 3 రోజుల నుండి కాస్తున్న ప్రచండాగ్ని తీవ్రతకు, వీస్తున్న వడగాలుల తాపానికి తుకతుక ఉడికిపోతున్నాయి. అమ్మ గదికి ఉత్తరంగా సంగీత కళాకారులు, రసజ్ఞులైన కొద్దిమంది శ్రోతలు ఆసీనులై ఉన్నారు. వాద్యాలు సిద్ధమై ఉన్నాయి. మైకు సెట్టు అమర్చబడి ఉంది. టేప్ రికార్డర్ ఆయత్తమై ఉంది. 1936 మే 5న అమ్మ వివాహమైంది. ఇప్పుడు జిల్లెళ్ళమూడిలో ప్రముఖంగా జరిగే ఉత్సవాల్లో అమ్మ కళ్యాణ దినోత్సవం ఒకటి. ఈ సంవత్సరం ఆ ఉత్సవాల జాబితాలో మరో పండుగ చేర్చబడింది. అది పెండ్లి 16 రోజుల పండుగ. ఈ ఉత్సవం జరుపుకుందామని సోదరుడు శ్రీ కాసు రాధాకృష్ణారెడ్డి సూచన చేస్తూ ఆనాడు తాను అమ్మా నాన్నగారులకు పూజ చేసుకుని స్వర నివేదన చేసుకుంటానని అతని అభీష్టాన్ని అభివ్యక్తం చేశాడు. అందుకు కావలసిన ఏర్పాట్లన్నీ చకచకా సాగాయి. తత్ఫలితంగానే విజయవాడ నుంచి ప్రఖ్యాత మృదంగ కళాకారులు శ్రీ మహాదేవ్ రాధాకృష్ణరాజు, సుప్రసిద్ధ వాయులిన నిపుణులు శ్రీ మంతెన త్యాగరాజు వచ్చారు. బాపట్ల నుంచి సంగీత కళాకోవిదులు శ్రీ శిష్టా సత్యనారాయణ రాజశేఖరం, వారి శిష్యురాలు కుమారి జొన్నలగడ్డ రత్నమాల తంబూరమిట్టడానికి వచ్చారు. అమ్మ నాన్నగారు వచ్చి మంచంపై ప్రక్కపక్కన కూర్చున్నారు. ముందుగా రాధాకృష్ణారెడ్డి అమ్మకు నాన్నగారికి నూత వస్త్రాలు సమర్పించి వారి గళసీమల మల్లికామాలలు వేసి అష్టోత్తర శతనామావళి చదువుతూ తమలపాకులతో పూలతో పూజ చేసుకున్నాడు. తర్వాత కళాకారులందరూ అమ్మను పూజించుకున్నారు. అమ్మ అందరికీ నూతన వస్త్రాలు ప్రసాదించి ఆశీర్వదించింది. రాగప్రస్థారం ప్రారంభమైంది. నాగరాగంతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు రాధాకృష్ణారెడ్డి. ప్రారంభమే అనితర సాధ్యంగా మహోజ్వలంగా సాగింది. రాధాకృష్ణారెడ్డి గాత్రం అతి గంభీరంగాను అత్యంత మధురంగాను నినదించింది. అప్పటిదాకా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న గుండెలు ఒక్కసారిగా రసప్లావితమైనట్లు పులకించాయి. అన్ని సంగీత కచేరీల వలె రాధాకృష్ణారెడ్డి కృతులు గానం చేయదలుచుకోలేదు. రాగం, తానం, పల్లవితో రసవర్షం కురిపించాలని అతని అభిలాష. అతడు నాదోపాసకుడు, సంగీత తపస్వి, అమ్మయందు అచంచల భక్తి విశ్వాసాలు గల విశుద్ధ యోగి. అనుక్షణం అమ్మ నామ సంకీర్తనలో తన్మయమైపోయే రాగజీవి, రససిద్ధుడు. ఆరితేరిన కళాకారులు గాయకుని మానసిక గతిని అనుసరించి అత్యంతోత్సాహంతో రసోత్పత్తికి ప్రయత్నం చేస్తున్నారు. శ్రోతలు రసార్ద్ర మానస్కులై మైమరచిపోయారు. గానలోల, సంగీతప్రియ, రాగమయి, నాదస్వరూపిణి, ఓంకారమూర్తి, వాగీశ్వరి అవతారమైన అమ్మ ప్రధాన శ్రోతయై రాధాకృష్ణారెడ్డిపై వాత్సల్య పీయూషధారలు కురిపిస్తూ కూర్చున్నది. ఆ అపురూప సన్నివేశం గాంధర్వలోకమే భువికి దిగివచ్చిందా అన్నట్లుగా ఉన్నది. ఆ సమయంలో రాధను చూస్తే ఒక నారదుడు, ఒక తుంబురుడు, ఒక త్యాగయ్య, ఒక తాన్సేన్, ఒకరేమిటి అందరూ కలిసి ఒక ఆకృతి ధరించి అమ్మ సేవ చేసుకుంటున్నారా అనిపించేటట్లు కనిపించాడు. అమ్మ ప్రసాదించిన ఆకుపచ్చ అంచగల ఖద్దరు ధోవతి ఉత్తరీయం పైన కప్పుకోగా
వాటిపై అమ్మ అతన్ని ఆశీర్వదిస్తూ అలంకరించిన మల్లెపూల దండ సువాసనలు విరజిమ్ముతూ ఉంటే, అతని నిండైన విగ్రహము, ఆ టీవీ, సంగీతమే ఒక సామ్రాట్ రూపం ధరించి రసరాజ్య ఆవిష్కరణకు పూనుకున్నదా అనిపించింది. అతడు గళమెత్తి గానం చేస్తుంటే నాద తరంగాలు ఉప్పొంగినట్లున్నాయి. రసవృష్టిలో ప్రకృతియే వివసత్వం పొందింది. ఆ వాతావరణమంతా ఆనందమయమై, దివ్యమై, రాగమయమై, రమణీయమైపోయింది. అందరి మనస్సులు అనిర్వచనీయమైన ఆనందంతో మయూరాలై నర్తించాయి. అతడు ఎవరికోసమో, ఎవరిని ఆనందపరచటం కోసమో పాడడం లేదు. తన కోసమే తాను పాడుకుంటున్నాడు. అతనికి అదొక సాధన, అదొక తపస్సు, అదొక ఆరాధన. అతని మనస్సు నుండి పైకుబికిన తీవ్ర వేదన అతని ఆరాధ్య దేవతకు స్వర నివేదన. అతడు రాగాలాపన చేస్తుంటే అతని రక్తమాంసాదులే రాగరూపం ధరించి అమ్మ అరుణ చరణ కమలాలకు అభిషేకం చేస్తున్నట్లు, పారాణి పెడుతున్నట్లు ఉన్నది. అతని పంచప్రాణాలే సప్తస్వరాలై అమ్మను స్తుతిస్తున్నట్లు తోచింది. అతని స్వర నివేదన మాత్రమే కాదు, అతని సర్వ నివేదన, ఆత్మసమర్పణ అతనిలోని అణువణువు స్వరంగా మారి హరిహర హిరణ్య గర్భ సంసేవిత దివ్య చరణాలమ్రోల మోకరిల్లటానికి తహతహలాడుతున్నట్లు కనిపించింది. ఒక్కో క్షణంలో అతడు స్వరాలతోనే తాదాత్మ్యం చెందుతున్నాడో, సర్వేశ్వరిలోనే ఐక్యం పొందుతున్నాడో తెలియడం లేదు. నాట, శ్రీరంజని, అమృతవర్షిణి, మోహన, భూపాల, బిలహరి ఎన్నో రాగాలు రసవీచికలై సాగాయి. ఇతర దైవమును వేడను, ఇది నిజము నిజము అని జలధర గంభీరమైన అతని గళం నుండి నాటరాగంలో వినిపిస్తుంటే అతని ప్రగాఢ విశ్వాసం ప్రస్ఫుటమవుతోంది. శ్రీ రాధాకృష్ణ శర్మగారిచే రచింపబడ్డ అమ్మ అష్టోత్తర శతనామ స్తోత్రం రాగమాలికలో అతి మనోజ్ఞంగా వినిపించింది. తుది ఘట్టంలో అమ్మ నామం గానం చేశాడు. ఆ గానం చేసిన తీరు, ఆ రాగము, ఆ తాళము అనుపమానంగా సాగి శ్రోతల మనస్సులను దైవోన్ముఖం చేశాయి. వాద్యాలు పూర్తిగా సహకరిస్తూ వల్లభుని అడుగుజాడలలో నడిచే కులకాంతలను, ఆచార్యుని అనుగమించే సచ్చాత్రులను, నాయకుని అనుసరించే సైనికులను స్ఫురింపచేశాయి. రసవృష్టి ప్రభావం వలన మంటల గాలులు మలయ పవనాలై అందరినీ మైమర్పింపచేశాయి. శ్రోతలు లోకాన్ని, కాలాన్ని విస్మరించారు. రాత్రి 1:30 నాదోపసంహారం చేసి రాధ అమ్మ పదపీఠికపై నతమస్తకుడైనాడు. కళాకారులందరూ అమ్మకు పాదాభివందనం చేసుకుని తామందరూ కూడా మైమర్చిపోయినామని నివేదించుకున్నారు. స్వరగంగలో సుస్నాత అయిన ప్రకృతి ప్రశాంతమై శీతలమైంది. సభానంతరం అమ్మ కళాకారులందరికీ తీయని మామిడి పండు ముక్కలు తన చేతి మీదుగా పెట్టి వారిచే తినిపిస్తూ, రాధ 1963లోనే ఇక్కడికి వచ్చినా ఇంతవరకు నాకు ఇది కావాలి అని అడగలేదు. ఈసారి ఈ వాద్యాలు పిలిపించండి, ఈ పూజ చేసుకుంటాను అని అడిగాడు. వాడికేం కావాలో వాడికే తెలీదు అని అమ్మ అంటుంటే అమ్మ కంఠం రుద్ధమై కన్నులు చెమ్మగిల్లాయి. ఏ కళ కానీ, ఏ విద్య కానీ అవి మానవుణ్ణి ఆ కళలోనో విద్యలోనో తాదాత్మ్యం చెందించి సర్వేశ్వర పాదాంకితం చేయగలిగిన నాడే వాటికి పరిపక్వత, పరిపూర్ణత, పరమ ప్రయోజనము. ఆనాడట్టి దివ్య సన్నివేశం ఆవిష్కృతమైంది. రాగమయి అమ్మ, రాగ సాధకుడు రాధ. నాదస్వరూపిణి అమ్మ, నాదోపాసకుడు రాధ. రసోదధి అమ్మ, రసతరంగిణి రాధ. మే 1980. జయ హో మాతా.